హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈరోజు మనతో పాటు ఈ 2026కి మంచి స్టార్ట్ ఇవ్వడానికి మదం అంటూ మన ముందుకు వస్తున్నారు. సో మనతో పాటు మదం మూవీ టీం ఉన్నారు. ట్రైలరు టీజర్ అయితే విధ్వంసం చేస్తారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అంటే మీ టీజర్ ట్రైలర్ చూసాక నాకే కొంచెం ఎనర్జీ వచ్చింది, మీరేమో సైలెంట్ కూర్చున్నారు. చేయాల్సిందంతా ఎనర్జీ తెచ్చుకుంటున్నాం ఇప్పుడు. సార్ మీతోనే స్టార్ట్ చేద్దాం. మీకు అంటే ఇలా అంటే విధ్వంసం ఇదంతా బాగా ఇష్టం. అంటే బయటకి ఏమో ప్రశాంతంగా ఉన్నారు, చేయాల్సిందంతా స్క్రీన్ మీద చేస్తారు. డైరెక్టర్ గురించి చెప్పనా, వైలెన్స్ ని ఎంత మంచిగా చూపించారంటే అంత చాలా ఈ సినిమాలో వైలెన్స్ అంటే వైలెన్స్ ఉండాలి కాబట్టి అంటూ ఏమి ఉండదండి. బేసికలీ ఏంటంటే వైలెన్స్ హెవీగా ఉంటుంది, నో డౌట్. ఆ వైలెన్స్కి ఒక స్ట్రాంగ్ ఇమోషన్ ఉంటుంది. సో ఎనీథింగ్ ఏం చెప్పినా సరే ఒక ఇమోషన్ ఉంటే డెఫినెట్గా ఆడియన్స్ చూస్తారని. బట్ అదే మా సెన్సార్ బోర్డు కూడా చాలా హెవీగా ఫీల్ అయ్యారు. అందుకే ఏ సర్టిఫికేట్ విత్ 17 కట్స్ ఇచ్చారు. సో హెవీగానే ఉండబోతుంది సినిమా. అండ్ ఈ పోస్టర్లు కూడా ఇలా బ్లడ్ రెడ్ కలర్ లో, ఇలా రెడ్ అండ్ బ్లాక్ లో ఉండాలని మీరే కాన్సెప్చువలైజ్ చేశారు. అవునండి, అంటే యాక్చువల్లీ మేము టీం అంతా ఒక డిస్కస్ చేసాం. అంటే ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుదాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అని. ఎందుకంటే శివ అనే మూవీకి బాగా ఇన్స్పైర్ అయిన సినిమా మాకు అది. సో ఏంటి అని అంటే అప్పుడు పోస్టర్స్, శివ పోస్టర్స్ వేసినప్పుడు దట్ వాజ్ ఎ ట్రెండ్ సెటర్. సో అప్పుడంతా ఒక కైండ్ ఆఫ్ పోస్టర్స్ ఉండేవి. దాని తర్వాత శివ తర్వాత ఒక కైండ్ ఆఫ్ పోస్టర్స్ వచ్చినాయి అనమాట. సో ఇట్ వాజ్ అ ట్రెండ్ సెటర్. సో అట్లా ఏంటి అని అంటే అది ఒకటే ప్యాటర్న్ ఫాలో అయ్యారు శివ అన్న మూవీకి. సో అట్లాగా మేము సినిమా అంతా ఒకటే ప్యాటర్న్ ఫాలో అయ్యాము. సో ఆ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఒకసారి చూసామంటే ఎక్కడ ఒకవేళ కనుక మనకు 4 షీట్ పోస్టర్లో 6 షీట్ పోస్టర్లు ఎక్కడ బయట కనబడినా సరే ఓకే ఇది మదం ఫిలింది అని రికగ్నిషన్ ఉంటుంది అని చెప్పేసి ప్యాటర్న్ ఫాలో అయ్యాను. అంటే ఓన్లీ శివ ఇన్స్పిరేషన్ అయినా ఆర్జీవి గారి ఇన్స్పిరేషన్ కూడా ఉందా? ఆర్జీవి గారి ఇన్స్పిరేషన్ కూడా గ్యారంటీ ఉంటుందండి నాకు. అంటే ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్. సేమ్ టైం నాకు కూడా ఈజ్ అ రోల్ మోడల్. హాయ్ అన్నయ్య. హాయ్, చెప్పండి. చాలా బాగున్నారు. అండ్ రీసెంట్గానే 3 రోజెస్ సక్సెస్ కొట్టేశారు. గ్యాప్ లేకుండా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. బాగా పర్ఫెక్ట్గా 2026 బాగా టైట్గా ప్లాన్ చేసినట్టు. అప్నా టైం ఆగయా. అండ్ ఇందులో పుష్ప మూవీలో అనసూయ గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది మిమ్మల్ని చూడగానే. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. అది నేను చెప్తే బాగోదేమో బేసికలీ. అంటే మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ వల్ల ఇలాంటి ఒక ఇంపాక్ట్ ఉంటుందని మీకు అనిపిస్తుంది? ఈ క్యారెక్టర్ ఈజ్ లైక్ నాట్ పుష్పకి అనసూయ ఆ క్యారెక్టర్కి సంబంధం లేదు. ఈ క్యారెక్టర్ లైక్ ఇంకెవరు డిజైన్ చేయలేదేమో ఇలాంటి ఒక క్యారెక్టర్. ఐ డోంట్ నో, బట్ నా లైఫ్లో ఒక ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక క్యారెక్టర్ విన్నా, ఇంత పొటెన్షియల్ క్యారెక్టర్. నేను 3 మెంబర్స్ ఇంటిమేట్ సీన్ ఉన్నా కూడా నేను ఒప్పుకున్నా ఈ క్యారెక్టర్కి. బికాస్ దీంట్లో నా పర్ఫార్మెన్స్కి నాకు ఛాన్స్ దొరికింది, నాకు చేయడానికి స్కోప్ ఉంది, నా యాక్టింగ్ చూపించుకోవడానికి నాకు అంటే లైక్ ఒక ఉమెన్కి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరు రాయలేదు. ఐ లవ్ ఇట్. అండ్ మా డైరెక్టర్ గారు దాన్ని నాకు ఫ్రీడమ్ ఇచ్చి చేయించుకున్నారు. ఐ లవ్డ్ ఇట్ సో మచ్. ఐ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్ బేసికలీ. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి క్యారెక్టర్ అంటే ఇలా ఉండాలని ఒక విజువలైజేషన్ ఉంటుంది. ఈవెన్ ట్రైలర్లో చూసిన తర్వాత కూడా మీ క్యారెక్టర్ ఇలా ఉంటుందేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అలా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేలా ఉంటుందా, లేదంటే ఎలా అమ్మాయి ఉండకూడదు అలా ఉంటుంది, ఎలా ఉండకూడదు ఉంటుందా? ఓకే. అయితే సినిమా రిలీజ్ అయ్యాక మిమ్మల్ని బాగా ద్వేషిస్తారు కొంతమంది కాదు. ఐఎమ్ వెరీ టెన్స్డ్ అబౌట్ మై క్యారెక్టర్ బికాజ్ యూనో అప్పట్లో మన రమకృష్ణ గారు చెప్పారు కదా, నాకు ఇప్పుడు పడేపోలు నేను ఇలా చేస్తే ఎలాగ వస్తుందని చెప్పి కొన్ని రోజులు అలా అవుతుందని చెప్పి ఐఎమ్ లైక్ 1 month వరకు తను చెన్నైకి రాలేదంట మూవీ రిలీజ్ అయ్యాక. సో తను ఫస్ట్ టైం ఇంటర్వ్యూస్లో చెప్పింది, నేను మొన్న విన్నాను, ఫస్ట్ టైం నేను థియేటర్స్లో చూసుకుంటున్నాను ఇప్పుడు రిలీజ్ అప్పుడు అని చెప్పింది. ఐఎమ్ సో లైక్ థింకింగ్ అబౌట్ ద సేమ్. ఎందుకంటే మొత్తం మూవీ మా హీరో గారు ఫస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది మూవీ స్టార్టింగ్లో, చెప్పరా అది? మదం సార్ చాలా హెవీగా ఉంటుంది. ఆడదాని వల్ల నాశనమైనదని అన్నట్టు స్టార్ట్ అవుతుంది. ఒక అమ్మాయి అంటే లైక్ ఇలా మూవీ చూసాక భయపడతారు బేసికల్లీ అబ్బాయిలు నా క్యారెక్టర్ చూసి. నీలాంబరి 2.0 సినిమా రిలీజ్ అయిన తర్వాత అమ్మాయిలు ఎక్కువ హేట్ చేస్తారా, అబ్బాయిలు ఎక్కువ హేట్ చేస్తారా అన్నది చెప్పడం చాలా టఫ్. బట్ ఇనయ క్యారెక్టర్ని అయితే గ్యారంటీగా హేట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. పడయప్పలో ఇనయ అన్నట్టు పడయప్పలో రమ్యకృష్ణ గారిని ఎంత హేట్ చేశారో ప్రాబబ్లీ అంత హేట్ చేస్తారేమో.
అంటే రీసెంట్ టైమ్స్ లో మూవీ రిలీజ్ అప్పుడు థియేటర్స్ లోకి వెళ్తుంటే ఆడియన్స్ ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి కొట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు అలాంటి ఏం చేయకండి. కొడతారండి ఈ మధ్య కొంచెం ఎక్కువ చూస్తే అలాంటి సందర్భాలు. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్. స్టోరీ ఏంటంటే అండి లాట్ ఆఫ్ ఎమోషనల్ కంటెంట్ అనమాట. సో యాక్చువల్లీ ఈ పార్ట్ ఆ పార్ట్ అని కాదు కానీ టోటల్ మూవీ ఈజ్ అవుట్ ఆఫ్ స్టోరీ. ఆ స్టోరీలో ది క్యారెక్టర్స్ ఎవాల్వ్, లైక్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ ఆర్క్. ఇట్స్ వెరీ ఆర్గానిక్ స్టోరీ అనమాట. సో ఫిక్షనల్గా ఉండదు, రియలిస్టిక్గా ఉంటుంది, బట్ క్యారెక్టరైజేషన్ ఆర్క్ ఈజ్ వెరీ డిఫరెంట్ అనమాట. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రోల్ టు ప్లే, వెరీ ఇంటెన్స్ దిస్ థింగ్. దట్స్ వై మీకు ఆ కంటెంట్ అంత వైలెన్స్ సెక్సువల్ దిస్ థింగ్ అదంతా కాదు. ఏ సర్టిఫికేట్ రావడానికి కూడా అంటే లాట్ ఆఫ్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, దాని నుండి వచ్చే రివెంజ్ పార్ట్ ఎలా ఏంటి ఏం చేశారు అసలు అనే ఒక ఆడదాని మదానికి బలైపోయిన ఒక ఫ్యామిలీ అండి అది. అలా వచ్చింది మతం. ఆవిడకి భయం వేస్తుంది బాబు. అంటే సో షీ ప్లేడ్ దట్ లేడీ. అండ్ అంటే ఇప్పుడు ఎమోషనల్ సీన్స్, ఈ రివెంజ్, ఇదంతా రెండు సపరేట్ టైప్ ఆఫ్ జానర్స్ కదా. ఎక్కడన్నా ఎమోషన్స్ అంటే ఇది మేజర్ గా ఎమోషన్స్ ని బేస్ చేసుకుని ఎమోషన్స్ ని ఎక్కడన్నా ఈ వైలెన్స్ అనేది డామినేట్ చేస్తుందా అని? వైలెన్స్ ఎమోషన్ నీకు బిల్డ్ అయ్యేది ఎప్పుడంటే దాని తాలూకా ఏదో ఒక వైలెన్స్, అది ఫిజికల్ అవ్వచ్చు, మెంటల్ అవ్వచ్చు. ఇందులో రెండు రకాలుగా ఉంది వైలెన్స్. సో దానివల్ల మనకు అంతా రచ్చరచ్చగా ఉంది మనం ఎంత వైలెన్స్ చేసిన ఆడియన్స్ అది కావాలని చేసింది కాదు, బట్ ఆ స్టోరీ ఇట్ సెల్ఫ్ రిక్వైర్డ్ దట్ ప్లాట్స్. అది సినిమా చూసినప్పుడు ఆడియన్స్ కి కన్ఫర్మ్ గా అది అర్థమవుతుంది. అదే అంటే అది కూడా ఏదైనా సరే లిమిట్ గా బ్యాలెన్స్ చేయాలి. ఇటు ఎమోషన్స్ అయినా అంతే క్యారీ చేయాలి, అటు వైలెన్స్ కూడా ఈక్వల్ గా ఉంటేనే ఆడియన్స్. అది ఎగ్జాక్ట్లీ వంశీకృష్ణ మల్ల గారు బ్యాలెన్స్డ్ గా చేశారు. అదే చెప్పాలనుకున్నా. స్టోరీ నుంచి వచ్చింది, దాని ఎంత క్వాంటిటీ ఉండాలో అంత క్వాంటిటీయే. వెరీ షార్ప్ కట్ ఉంటుంది మీకు పిక్చర్ అంతా కూడా. ఏది దీనికోసం పెట్టి ఊరికే ఎక్స్ట్రా చేసింది కాదు. ఇట్స్ మేడ్ అవుట్ ఆఫ్ లైక్ టోటలీ స్టోరీ. అందుకనే క్యారెక్టర్స్ కూడా ఎవరు ఆడిషన్ నుంచి ఎవరు బాగా ప్లే చేస్తే వాళ్ళని పిక్ చేసిందే. లాట్ ఆఫ్ ఆడిషన్స్ జరిగినాయి దీనికి. సో దాని నుంచి తీసుకున్నారు, కానీ వాళ్ళకేం రెప్యుటేటెడ్ యాక్టర్ కావాలి అలా అనేది చూడాలి. ఎందుకంటే యాక్టర్ కోసం రాయలేదు, దే వాంట్ సమ్ యాక్టర్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ స్టోరీ. సో న్యూ ఏజ్ యాక్టర్స్, న్యూ దిస్ థింగ్, న్యూ ఎక్స్ప్రెషన్, న్యూ ఫెలోస్ టు క్యారీ దిస్ రెనోడ్ దిస్ థింగ్. మీరు ఇంతకు ముందు అంటే ఇంకేం మూవీస్ చేశానండి. నేను 7 years నుండి వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సిన్స్ 2018. నేను చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను. అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం చేశాను, నెగిటివ్ చేశాను. మొన్న అరేబియా కడలి వెబ్ సిరీస్ చేశాను. సో దిస్ ఈస్ ద ఫుల్ లెంత్ లీడ్ రోల్ యాక్చువల్లీ. ఎలా వచ్చారు ఇందులోకి? అదే చెప్తున్నాను కదా, ఆడిషన్ నుంచి వంశీకృష్ణ గారు పిక్ చేశారు. హీ లైక్ మై ఆడిషన్ అండ్ సో వితౌట్ ఆడిషన్ నన్ను ట్రస్ట్ చేసి నేను ఆడిషన్ బేసికల్లీ ఆడిషన్లో ఫ్లాప్ క్యారెక్టర్ ఇన్ ఆడిషన్. బేసికల్లీ నాకు ఆడిషన్స్లో ఐ కాంట్ ప్లే ఆడిషన్, ఎందుకంటే అక్కడ రియలిస్టిక్గా ఉండదు. ఎవరో కెమెరా పెట్టుంటారు, ఇక్కడ ఏదో జరుగుతూ ఉంటుంది. మనకి ఒక చిన్నది ఇచ్చేసి ఏదో చేయమంటారు, దట్ ఈస్ నాట్ కరెక్ట్ బేసికల్లీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు మొత్తం క్యారెక్టర్ ఆర్క్ చెప్పి మీరు చెప్పండి, దాని తర్వాత నేను ఏదైనా చెప్తే అండ్ కెమెరా లైవ్గా మనం ఆ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత వీ కెన్ పర్ఫామ్. అది నా క్యారెక్టర్. సో నేను చాలా ఆడిషన్స్లో ఫ్లాప్ అనుకున్నా. ఈ మూవీ నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా 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 నచ్చింది. నేను ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు సార్ జస్ట్ నా క్యారెక్టర్ మాత్రమే చెప్పారు, జస్ట్ చిన్నగా 10 minutes కూడా చెప్పారు. దాని తర్వాత నేను చాలా నచ్చింది. దాని తర్వాత నేను చాలా ఎక్సైటెడ్ అయ్యి చూసి సార్ ఓకే అనే సార్ ఇంకెవ్వరు నమ్మలేదు టీంలో. నిజంగా ఇప్పుడు మీరే చెప్పాలి సార్, ఎవ్వరు నమ్మలేదు. ఫస్ట్ పర్సన్ ట్రస్టెడ్ మీ, నేను ఈ క్యారెక్టర్ చేయగలని చెప్పి. బేసికల్లీ మన అంత పవర్ఫుల్ ఒక క్యారెక్టర్, అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఎందుకంటే మ్యాడ్ ఎమోషన్స్ ఉంటాయి, ఒక్కొక్కటి కాదు. అంటే మేజర్ పాయింట్ అంతా మీ చుట్టే తిరుగుతుందని అర్థమైంది నాకు. దాంట్లో లాడ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో. అంటే లైక్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది క్యారెక్టర్. మెంటల్ అనుకుంటారు కొంతమంది, పిచ్ అనుకుంటారు కొంతమంది, మదం అనుకుంటారు, ఇంకొంతమంది ఇంకోటి అనుకుంటారు. ఇలాంటి ఆడితే ఎవరికి దొరకకూడదురా వైఫ్ గా అని అనుకుంటారు. ఎన్ని రకాలుగా తిట్టుకోవాలి అన్ని రకాలుగా తిట్టుకుంటారు. అసలు క్లైమాక్స్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ ఉంటుంది.
యాక్చువల్గా ఈ సినిమా హర్షకు కూడా తెలిసి ఈ విషయం. చేసేసారు. దాని తర్వాత నేను ఫస్ట్ టైం లైఫ్ లో ఒక మంచి ఆడిషన్ చేసి పంపించా. అక్కడ చేయమంటే నేను చేయను, నేను ప్రిపేర్ అవుతాను, నాకు ఫస్ట్ పంపించాను అని చెప్పి 1 month నాకు పంపిస్తే మొత్తం ప్రిపేర్ అయ్యి నేను ఒక ఆడిషన్ వీడియో 1.5 2 minutes వీడియో పంపించాను. దెన్ వేరే వాళ్ళు ట్రస్ట్ చేశారు, నాకు తెలియదు కానీ మా డైరెక్టర్ ట్రస్ట్ చేశారు, నమ్మేశారు. నేను ఇంకా అందరికీ చూపిస్తాను నేను అని చెప్పి అనుకొని ఛాలెంజ్ తీసుకొని మరీ చేశాను ఈ రోల్ని. 1 month ముందు నుంచి ప్రిపేర్ అయ్యా. షూట్ ముందు కూడా, క్లైమాక్స్ సీన్ ముందు కూడా ఎవరితో మాట్లాడట్లే నేను పేపర్లో నేను నా డైలాగ్, ఎందుకంటే బార్డ్ పేజీలు ఉన్నాయి. సరే ఏంటి ఆవిడ మీద అంత కాన్ఫిడెన్స్ మీకు? ఏమోనండి, నాకంటే 6 సెన్స్ కొట్టింది అంతే, పర్ఫామ్ చేయగలదు. అండ్ ఏంటంటే నాకు ఒక అటైర్ కావాలన్నమాట ఈ క్యారెక్టర్కి. ఆ అటైర్ పర్ఫెక్ట్ అనిపించింది నాకు బేసికలీ. సో తను మీరు రేపు స్క్రీన్ మీద చూసినాక గ్యారంటీగా ఎంతమంది తిడతారో ఎంతమంది కొడతారో నాకు తెలియదు కానీ రెవల్యూషన్ నో డౌట్. అండ్ స్టోరీ బేసికలీ ఎవ్రీ క్యారెక్టర్స్, మిగతా క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్ ఎట్లా అంటే చాలా ఆర్గానిక్గా ఉంటాయి. మీరు సినిమా చూసేటప్పుడు అంటే ఇప్పుడు మనం గ్యారంటీగా తమిళ సినిమాలు, వెట్రిమారన్ గారు సినిమాలన్నీ చూసి భలే సినిమాలు, ఇలాంటి సినిమాలు తెలుగులో రావట్లేదని బాగా చాలామంది చాలా కామెంట్స్ చేశారు. బట్ దానికి మాత్రం ఈ సినిమా సమాధానం అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఒక తమిళ్ ఫ్లేవర్ టచ్ చేస్తూ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉండే కంటెంట్ వేరే రేర్గా తీయొచ్చు అని చెప్పి మా డైరెక్టర్ అండ్ ఓన్లీ పోస్టర్స్ అయినా లేకపోతే మూవీలో కూడా ఇలాగే డార్క్ ఇలా ఉంటుంది? మూవీ మా డిఓపి నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీ, మా డైరెక్టర్ ఫ్రెండ్. కానీ ఇది ఇప్పుడు జరిగే కథ కాదు కదా, ఒక కొన్ని ఇయర్స్ ముందు, నాట్ 80s లో స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయ్యి 2000s లో అట్లా 2000 లో ఫ్రేమింగ్స్ పెట్టారు తెలుసా అసలు ఫ్రేమ్స్ కానీ లైటింగ్ కృష్ణ గారు, మా రవికుమార్ డిఓపి గారు నెక్స్ట్ లెవెల్. వీటన్నిటికి మించి డేవ్ సాండ్, ఈగల్ మ్యూజిక్ డైరెక్టర్, మా మ్యూజిక్ అందరు మా డైరెక్టర్ ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్స్ అవ్వటం సినిమాకి మంచి క్వాలిటీ అవుట్పుట్ వచ్చిందండి. సో అలా ఒక సింక్ లో ఉంటే నెక్స్ట్ లెవెల్. అసలుకి మ్యూజిక్ టూ గుడ్. అంటే లైక్ ఈ సినిమాకి ఈ టైంకి ఇలాంటి మ్యూజిక్ ఎందుకు వచ్చిందని అనుకుంటారు, అలాంటివి చేశారు. అందరిని తీసుకెళ్ళిపోయి ఓ ఫారెస్ట్ లో పడేసి ఓ 30 days నాన్ స్టాప్ గా చేసిన సినిమా అనమాట. అందరు మూవీ ట్రాన్స్, అసలు అక్కడ ఫోన్ సిగ్నల్ కూడా దొరకదు అనమాట. అందరి ప్రియారిటీ మూవీ. సో అందరు కలిసి 30 days ఫారెస్ట్ లో అసలు అది చాలా మీకు అది పెద్ద కష్టం అనిపించదు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న తర్వాత ఇది 30 days ఫోన్ లేకుండా పెద్ద ప్రాబ్లం అనిపించదు. నాకు ప్రాబ్లం లేదు, కానీ అది నా లక్ కాదు. వీళ్ళందరూ ఉన్నారు, నాదంతా లైక్ అది ఇక్కడెక్కడ అంటే అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు నేను అప్పుడు వేరే పని చేస్తున్నాను అనమాట. సో నా డేట్స్ దొరకలేదు. సో అందుకని నాది కొన్ని హైదరాబాద్లో పెట్టారు. కానీ ఆ ఊరు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే సీలేర్ అనే ఒక ఊర్లో చేసామండి, భద్రాచలం నుంచి 5 hours. ఫ్యాంటాస్టిక్, చాలా మంచి ఫ్రెష్ లొకేషన్స్. ఇప్పుడు రవితేజ గారి సినిమా కూడా అక్కడే జరుగుతుంది బేసిక్లీ. సో నాకు తెలిసి ఆ ఊరిని మేమంతా జల్లెడ పెట్టాం, ప్రతి ఇంచు జల్లెడ పెట్టాం. అక్కడ ఏం చేయడానికి ఉంటుందో మాకు తెలియదు ఇంకా. అంటే ఎక్కడన్నా రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని వస్తున్నాము? లేదండి, లేదు. ఇట్స్ టోటలీ ఫిక్షనల్, కంప్లీట్ ఫిక్షనల్. సో లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్స్పైర్ అయ్యి చేసాము, బట్ కంప్లీట్లీ ఫిక్షనల్ ఫిల్మ్. ఇలాంటి స్టోరీస్ కూడా జరిగే ఉన్నాయి నాకు తెలిసి. మీరంటే ఇప్పుడు ఇనయ్య గారు లాంటి సినిమాలో ఉన్న ఇనయ్య గారు లాంటి క్యారెక్టర్ మీరు రియల్ లైఫ్ లో ఎక్కడ చూసారా? నేనా? లేదండి, నిజంగా చెప్పాలంటే చాలా టఫ్ ఆ క్యారెక్టర్ని. అంటే కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి లోపల ఆ చిన్న ఫీల్ ఉంటుంది, బయటికి చాలా మంది చెప్పుకోలేరు చాలా థింగ్స్. అవన్నీ నేను బయటకి సినిమాలో చెప్పేసాం. సో బేసిక్లీ ఏంటంటే ఎంతో మంది ఎన్నో విధాలుగా రిలేట్ అవుతారు. సో బట్ వెరీ బోల్డ్ కంటెంట్. సో అండ్ స్టార్టింగ్ టు టేక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, నేను యాక్చువల్గా ఒక 5-6 హీరోలకి ఈ కథ చెప్పాము. అందరూ ఏం స్టోరీ ఫెంటాస్టిక్ చేద్దాము, క్లైమాక్స్ మార్చమని చాలామంది అడిగారు. నేను క్లైమాక్స్ మార్చలేను, ఐ వాంట్ దట్ క్లైమాక్స్. రాలేదు, చూడరు, రాదు కూడా అలాంటి క్లైమాక్స్. అంత స్ట్రాంగ్గా చెప్తున్నాం మేము. సో హర్ష యాక్చువల్గా వేరే క్యారెక్టర్ గురించి అని వచ్చాడు. ఆ కథ చెప్పిన తర్వాత మనోడు కూడా క్లైమాక్స్ మార్చమని అడుగుతాడేమో అనుకున్నా. బట్ హర్ష లేదు సార్, కథకి ఇది డిమాండ్, కంపల్సరీ ఇలా చేస్తేనే బాగుంటుంది అనగానే ఇంకా అటు ఇటు ఏం ఆలోచించలేదు. బేసిక్లీ హర్ష మనం చేద్దామని చెప్పేసి వి క్యారెడ్ విత్ హిమ్ చేసాం. తర్వాత అట్లా అన్నీ కుదిరినాయండి బేసిక్లీ సినిమాకి. ఏది ఎక్కడ కూడా మాకు అరే ఏది మీకు సినిమా చూస్తే ఎంత ఆర్గానిక్ ఉంటుంది అంటే అంత ఆర్గానిక్ ఉంటుంది. చాలా ఇంటెన్స్ కూడా లాగ్ అనిపిస్తుంది. ఇంటెన్స్ ఫుల్, ఆల్వేస్ సినిమా రన్నింగ్ లో ఉంటుంది. మీరు చాలా క్యారెక్టర్స్ చూసి షాక్ అవుతారు బేసిక్లీ.
అదే నేను అన్నట్టు అదే మీరు అన్నారు కదా జనరల్ గా బయటకు చూపించుకోవడానికి చాలా మంది మొహమాట పడతారు, అది స్క్రీన్ ఎగ్జాక్ట్లీ ఇది టీవీ కాబట్టి కొన్ని థింగ్స్ చెప్పట్లేదు చాలా నేను. మంది అమ్మాయిలు దే ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్ బికాస్ దే విల్ నెవర్ అండ్ లైక్ వాళ్ళు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ఇలా ఉండాలి అనుకోరు, ఎక్కడో మూలన ఉంటుంది ఇలా చెయ్యొచ్చు కదా, ఇలా చెప్పొచ్చు కదా, మనం ఇలా ఉంటే బాగుంటుంది కదా. కానీ మనకు ఉండే సిచ్యువేషన్స్ వల్ల మనం ఈ ఫ్యామిలీ లైక్ ఇక్కడ కొన్ని ఎథిక్స్ ఇవన్నీ దాంట్లో మనం అణిగిపోతాం, చెయ్యము కొన్ని. కానీ క్యారెక్టర్ అలా కాదు. చాలా సెన్షియల్గా ఉంటుంది సినిమా, కానీ మీకు ఎక్కడ స్కిన్ షో ఉండదు సినిమాలో. నో స్కిన్ షో ఇన్ ది ఫిల్మ్, కానీ వెరీ సెన్షియల్గా ఉంటుంది. వల్గారిటీ ఉంటుంది. ఆ ఎమోషన్ ఉండే అలా వచ్చింది కంటెంట్ యాక్చువల్లీ. సో అనుకుంటారు ఇది కంటెంట్ దీనికోసం ఎమోషన్ అని, కానీ ఎమోషన్ కోసం అలా కంటెంట్ అలా బిల్డ్ అయిందనమాట త్రూ అవుట్. సో అదొక్కటి చెప్పాలనుకున్నా. ఏ సర్టిఫికేట్ అంటే నాట్ దిస్ థింగ్ అండి, అది ఎమోషన్ నుండి వచ్చింది. అందరూ అలా అనుకోవద్దు వల్గారిటీ అని, కానీ వల్గారిటీని సెల్ చేసుకొని ఆడియన్స్ తెప్పేయాలనే పాయింట్ అసలు ఎవరికీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్ ప్రొడ్యూసర్ గారే రైటర్ అనమాట. ఆయన రాసిన దీనిలోనే చాలా ఎమోషన్ ఉంది. దాన్ని చక్కగా అసలు ఒక సినిమాటిక్ వర్స్లో అది కమర్షియల్ సెటప్లో వచ్చేసింది. ఎవరికి తెలియదు అది అంత కమర్షియల్ ఉందని చెప్పి. అది మేకింగ్లో వంశీకృష్ణ మల్ల గారు, డిఓపి రవికుమార్ గారు అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. మన యాక్చువల్లీ స్టోరీ చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ నాకు అసలు అంత నమ్మకం లేదు. బట్ నేను ఆడిషన్ ఉండే ట్రై చేస్తూ వచ్చింది కదా, నేను ఆఫర్ ఏమి రిజెక్ట్ చేయలేను కదా. నాకు ఆఫర్ వచ్చిందంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాజ్ అ లీడ్ రోల్. సో దెర్ ఈస్ so much to play as an actor. So I want to explore that space. So I am very much ready to do this thing. కానీ మేకింగ్లో చూస్తే నేను అసలు మ్యాడ్ అయిపోయా. ఐఎమ్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ఆఫర్. 30% అయితే మేకింగ్ 100% కంటే ఎక్కువ. వంశీ గారికి వెళ్ళి చెప్పాను అనమాట, థ్యాంక్ యూ సో మచ్ సార్, అన్న మీరు మంచోడికి ఇచ్చారు, ఎవడికి పడితే ఆడికి రాలేదు ఈ అవకాశం, మంచివాడికి వచ్చింది. నాకు నిజంగా ఇప్పుడు ఇవాళ రియల్లీ వెరీ హ్యాపీ టు ప్లే దిస్ అని. అంత ఎక్సైట్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే మేకింగ్లో వచ్చింది. మేకింగ్ వైజ్ అది చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఐ వాంట్ టు సే దట్ పాయింట్. సెన్సార్ బోర్డు యాక్చువల్లీ సెన్సార్ బోర్డు ఇక్కడ హైదరాబాద్లో రిజెక్ట్ చేశారండి సినిమాని. సో మన బాంబేలో వెళ్ళి ఒక 6 months పోరాడి సెన్సార్ తెచ్చుకున్నాము విత్ వాళ్ళు చెప్పిన కట్స్ అని అవాయిడ్ అయ్యి. సో వాళ్ళు చెప్పిందంతా చేసి సినిమా అయిపోయిన తర్వాత ఏంటండి సినిమా ఈ రేంజ్లో ఉంది, అదిరిపోయింది, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఫిలిం. బట్ రేర్గా వెళ్తాయి డైరెక్ట్ తెలుగు ఫిలిమ్స్ అక్కడ సెన్సార్ చేయడానికి. అప్పుడెప్పుడో రామ్ గోపాల్ వర్మకి సినిమాలు ఏవో వచ్చినాయి అంట, దాని తర్వాత ఇదే వచ్చింది అని అన్నారు. వెంటనే నాకు హర్షకి ఇనయాకి ఫోన్ చేయమన్నారు. ఇనయాతో 20 నిమిషాలు మాట్లాడారు. సెన్సార్ బోర్డ్ డైరెక్టర్ మాట్లాడారు. సెన్సార్ బోర్డ్ డైరెక్టర్ నాకు కాల్ చేసి మాట్లాడతారు నేను లైఫ్లో అనుకోలేదు. మేబీ అంటే లైక్ ఎప్పుడు ఏ మూవీ రాదు కదా అలాగా. హూ ఇస్ దిస్ ఫీమేల్, షీ సో హాట్, వాట్ ఈస్ దిస్ పర్ఫార్మెన్స్, అది ఇది అని అన్నాడు ఆయన. అదేంటంటే మీరు ఇన్ని తిట్లు తిట్టారు ఎప్పుడే నాకు ఈ కటింగ్లో ఆ కటింగ్లో అన్నారంటే సి దట్ ప్రొఫెషన్ ద్వారా చెప్పాల్సి వచ్చింది. బట్ ఆఫ్ ది రికార్డ్ సినిమా ఇస్ ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ అవి ఎక్కడ చాలా ఆర్గానిక్గా ఉన్నాయని అందరూ అప్రిషియేట్ చేశారు. నాకు డేవ్ జాన్ గారు కాల్ చేశారు. ఎప్పుడు ఈ మూవీ సెన్సార్ బోర్డుకి వెళ్ళక ముందే కాల్ చేస్తారు. డేవ్ జాన్ గారు నా దగ్గర నెంబర్ లేదు. ఆయన ఆల్రెడీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఈగల్ ఇంకా చాలా మూవీస్ చేశారు. నాకు కాల్ చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేయను కదా. సడన్గా కాల్ చేస్తే నేను ఎక్కడో ఉంటే కాల్ చేశారు. ఎవరైనా అడిగితే నేను డేవ్ జాన్ మ్యూజిక్ డైరెక్టర్ మదంకి చేస్తున్నా అని చెప్పారు. నేను డైరెక్టర్ నుంచి నెంబర్ తీసుకున్నాను, మ్యూజిక్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు చేసిన పర్ఫార్మెన్స్కి ఏ మ్యూజిక్ కొట్టాలమ్మా నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి నేను అంటున్నారు నన్ను. అంటే లైక్ ఈ మూవీకి నాకు వచ్చిన కాల్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్. నేను లైఫ్లో ఎప్పుడు ఇలాంటివి ఎవరికైనా ఇంకొక యాక్టర్కి కూడా వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ దిస్ మూవీ వాజ్ సో పర్సనల్ టు మీ. ఎందుకంటే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని మ్యాజిక్లే నా లైఫ్లో. ఈ మూవీలో అన్నీ ఏదైతే జరగదు అంటే ఒక సీన్ కూడా ఎడిటబుల్లో కట్ చేసే సీన్ కూడా పెట్టుకున్నారు మళ్ళీ సార్. అసలు అది హైలైట్. ప్రతిదీ ఏంటి అంటే సర్ప్రైజింగ్లీ ఎవ్రీవన్ ఆర్ లైకింగ్ మీ, ప్రైజింగ్ మీ. దట్ ఈస్ మై ఫస్ట్ టైం ఇన్ లైఫ్. నాకు ఇంకొకరు ప్రైజ్ చేయడం నా యాక్టింగ్, నా పర్ఫార్మెన్స్ని అంత చేయడానికి నాకు స్పేస్ ఇచ్చారు డైరెక్టర్ గారు. నాకు వచ్చి కనీసము సీన్కి ముందు కూడా ఇలా చేయాలి అలా చేయాలని కూడా చెప్పేవాళ్ళు కాదు. బేసికల్లీ నేను ఛాలెంజ్ తీసుకున్నాను ఆల్రెడీ, నన్ను నమ్మలేదు కదా చూపిస్తా అని చెప్పి. మేము మూవీ గురించి చాలా డిస్కస్ చేస్తూనే ఉంటాము ఫుల్గా. ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది. సో వీ డిస్కస్ అబౌట్ దట్ క్యారెక్టర్ అనమాట. డిస్కస్ చేస్తాం కానీ ఇలా చేయమని చెప్పలేదు. నాకు మొత్తం మూవీలో నేను నా సీన్లు అన్నిట్లో
సార్ నాకు ఇచ్చిన ఫ్రీడము నా లైఫ్లో ఇంకా ఎప్పుడు చాలా మూవీస్ చేశాను. జస్ట్ ఐఎండిబిలో ఓపెన్ చేస్తే 11 మూవీస్ ఉన్నాయి. నాకే తెలియదు. సో కానీ ఏ మూవీలో కూడా నాకు అంత ఫ్రీడమ్ రాలేదు, అంత పర్ఫామ్ చేయడానికి చేయనివ్వలేదు బేసికలీ. బట్ దిస్ ఈస్ ద ఓన్లీ వన్ ఫిల్మ్ ఐ హ్యాడ్ దట్ ఫ్రీడమ్ టు వర్క్, యాక్ట్, అండ్ I didn't act in that movie. I lived in that character for some time. That was an amazing time. I had like a lovely time. And that time is like a very worst time in my life. Life paranga nadi worst time. ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్కలా నడుస్తుంటది లైఫ్. సినిమా అయితే చాలా బోల్డ్గా ఉండిపోతుందండి. ఓకే, చాలా గుండె ధైర్యం చేసుకొని రండి సినిమా. ఓకే సార్, అది చెప్తా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మూవీ మంచి హిట్ అవ్వాలి. అండ్ 2026 ఇందాక మీరు అన్నారు కదా, ఈ మూవీ వచ్చిన దగ్గర నుంచి నా లైఫ్ మ్యాజికల్ గా ఉందని. మీ అందరికీ అంతే మ్యాజికల్ గా ఉండాలి 2026 అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో January 1st మీరందరూ జాన్ ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, తర్వాత థర్డ్, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మూవీకి ప్లీజ్ వచ్చి చూడండి. బట్ దయచేసి నన్ను తిట్టుకున్నా మీరు ఏమనుకున్నా నాకు కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. మదం థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.